ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సముద్ర స్నానం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి? సముద్ర స్నానం అంటే మనకి సరదాగా ఒక ఆదివారము మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి స్నానం ఆచరించి రావటం కాదు. సముద్ర స్నానానికి ఒక విశేషమైన మహిమ ఉన్నది. సముద్ర స్నానాన్ని అమావాస్య రోజు గనక సముద్ర స్నానం చేసినట్లయితే విశేష ఫలాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో అమావాస్యకి పౌర్ణమికి ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. అది ప్రకృతిలో మార్పు ఒక అమావాస్య నాడు ఒక పౌర్ణమి నాడు జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ జగమెరిగిన సత్యమైనా కూడా, కానీ సముద్ర స్నానం మాత్రం మనం పౌర్ణమి నాడు ఎక్కువ చేస్తూ ఉంటాం. చేయొచ్చు, కానీ అమావాస్య నాడు చేసినట్లయితే విశేష ఫలాన్ని అందుకోగలుగుతాం. ఇకపోయినట్లయితే సముద్ర స్నానం చేయటం వల్ల మనకి లాభాలు ఏమిటి అని అంటే, సర్వరోగ నివారణ. అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సముద్ర స్నానం చేయటం వల్ల మన రోగాలన్నీ తొలగిపోతాయి. ఎందుకని? ఎన్నో నదులు కలిస్తేనే అది సముద్రంగా మారుతుంది కదా, తెలుసు కదా. అన్ని నదులు వచ్చి సముద్రంలో కలిసే విషయం అన్నీ తెలుసు. కాబట్టి ఎన్నో ఔషధ మొక్కల నుంచి పారి వచ్చిన నీరు సముద్రంలో కలవటం వల్ల అందుట్లో మనం అక్కడ ఎప్పుడైతే సముద్ర స్నానం ఆచరించామో మనం ఆరోగ్యవంతులుగా అవుతామని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే నేనైతే చెప్తుంటాను, ప్రతిరోజు కూడా మీ ఇంట్లో చేసేటప్పుడు సముద్రం ఉప్పు, అంటే మీరు మన షాపుల్లో దొరికే ఉప్పు కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పండించిన ఉప్పుని మీరు డైరెక్ట్గా తెచ్చుకుని రోజు ఒక పిడికెడు ఉప్పు మీరు స్నానం చేసే బకెట్లో వేసుకుని మీరు కానీ మీ పిల్లలు కానీ స్నానం ఆచరించినట్లయితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి సంవత్సరానికి కనీసం ఒక్కసారన్నా సముద్ర స్నానం ఆచరించాలి. ఆచరించటం వల్ల లక్ష్మీ కటాక్షము, అలాగే అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి సముద్రంలో కాళ్ళు కడుక్కోవడం, సముద్రమును అంటుకోవడం చెయ్యరాదు, మహాపాపం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సముద్ర స్నానము అని అంటే ఒక పుణ్యకార్యంతో సమానము. సంవత్సరానికి ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి. చక్కటి పర్వదినాల్లో చేయటం వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతాం. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి జేకేఆర్ ఆన్లైన్ టీవీని. అలాగే మేము న్యూమరాలజీకి సంబంధించిన జేకేఆర్ న్యూమరాలజీ టీవీ ఒకటి ఉంది కాబట్టి మాది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే న్యూమరాలజీ విశేషాలన్నీ కూడా ఆ ఛానల్ ద్వారా చూడవచ్చు. ఓం నమ శివాయ.